శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరం బ్రహ్మ సృష్టి ప్రారంభం నుండి చూసినట్లయితే 195,58,85,125 సంవత్సరాలు పూర్తయ్యి 26వ సంవత్సరంలోకి మనం అడుగెడుతున్నాము. అంటే కలియుగం ప్రారంభమయ్యి 5,125 సంవత్సరాలు పూర్తయినాయి. అలాగే షష్ఠి సంవత్సర చక్రంలో కనుక చూసినట్లయితే ఈ క్రోధినామ సంవత్సరము 38వ సంవత్సరం. పేరులోనే తెలుస్తోంది మనకి, ఇది కోపాన్ని కలిగిస్తుంది. క్రోధి అంటే కోపాన్ని కలిగించేది. దంపత్యోర్ వైరమన్యోన్యం, దంపతుల మధ్య వైరం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజుల మధ్య వైరం ఉంటుంది. ఈ విషయాల్ని క్రోధినామ సంవత్సర ఫలితంలో చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్రోధాన్ని జయించేందుకు ఆ విష్ణువు యొక్క నామాన్ని జపించాలి. అలాగే సంవత్సర ఫలితంలో ఒక మంచి ఫలితాన్ని కూడా చెప్పారు. అవిసంతతయ క్రోధి వత్సరే సస్యవృద్ధయ. అంటే ఈ సంవత్సరము సస్యములు బాగా పండుతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన పంటని మనం చాలా జాగ్రత్త చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే వ్యవసాయంలో కూడా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక రాజు యొక్క ఫలితాన్ని కనుక చూసినట్లయితే చైత్ర శుద్ధ పాడ్యమి ఎప్పుడు ప్రారంభమైనది? మంగళవారం ప్రారంభమైంది. కాబట్టి చైత్ర శుద్ధ పాడ్యమి నాటి వారాధిపతి రాజు అవుతారు. కనుక కుజుడు రాజైనాడు. కుజుడు రాజైనప్పుడు అంటే ఇక్కడ సంవత్సరమేమో క్రోధి, అలాగే క్రోధ గుణము కలవాడు కుజుడు. అంటే ఇక్కడ రెండు విధాలుగా మనకి క్రోధము అధికంగా ఉంది కనుక చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలాగే కుజుడు ఇచ్చేటటువంటి ఫలితం కూడా మిశ్రమంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరము వర్షాలు ఏ విధంగా పడతాయి అన్న విషయాన్ని చూస్తే మేఘాది నిర్ణయం అది తెలియజేస్తుంది. ఈ సంవత్సరము వారుణ అనే పేరు గల మేఘము వర్షిస్తుంది. ఈ మేఘము మేరోహో నైరుతి దిగ్భాగే మేఘోత్పత్తి, మేరువు నుండి నైరుతి భాగంలో ఈ మేఘము ఉత్పత్తి చెంది అది వర్షింపజేస్తుంది. పశువులకు ఇబ్బందిగా ఉంటుంది, అంటే పశు నష్టం జరుగుతుంది. ఇక పుష్కర విషయాలను కనుక చూసినట్లయితే దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి సంచారం చేస్తున్నారు. వృషభ రాశిలోకి సంచారం చేయడం వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. అది ఎప్పటి నుంచి అంటే మే 1వ తారీఖు నుండి నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి. న్యాయ వ్యవస్థ బలంగా ఉంటుంది. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. ఆలయాల అభివృద్ధి, దైవబలము చాలా అద్భుతంగా ఉంటుంది. పంచమ వ్యయాధిపతి తృతీయంలో శత్రురాశిలో ఉన్న కారణం చేత అంతర్గత శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. ఇక జగల్లగ్న విషయాన్ని కనుక చూసినట్లయితే దేశవ్యాప్తమైనటువంటి ఫలితాన్ని ఈ జగత్ లగ్నం సూచిస్తుంది. స్వదేశీ ఉత్పత్తులు పెరుగుతాయి. జనసామాన్యంలో నిత్యావసర వస్తువులు ఉంటాయి. ఆహార ధాన్యాలు వృద్ధి చెందుతాయి. శత్రువులపై విజయాన్ని సాధించే విధంగా ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వంలో అధికారులు మంచి ప్రభుత్వ పాలనని కొనసాగిస్తారు. ఇది వర్షలగ్న జగల్లగ్నం యొక్క ఫలితాలు. ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడు పరిశీలన చేద్దాం. ముందుగా మేషరాశి. ఉగాది ఫలితాల్లో ఈ రాశి ఫలితాలు ప్రధానంగా ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, ఈ 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాల్ని చూసినట్లయితే మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అంటే ఇక్కడ ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉన్నది కాబట్టి ఆచితూచి ఖర్చు చేయాలి. అలాగే రాజపూజ్యం కంటే అవమానం తక్కువగా ఉంది కాబట్టి సమాజంలో గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి. చాలా విశేషమైనటువంటి శుభాలున్నాయి. 75% అదృష్ట యోగము మేషరాశి వారికి ఉన్నది. అంటే చాలా గ్రహ సంపత్తి చాలా ఎక్కువగా ఉన్నది అని దాని అర్థం. మానసికంగా సౌఖ్యం ఉంటుంది. అలాగే కీర్తి వృద్ధి చెందుతుంది. సౌభాగ్యం ఉంటుంది. ధనలాభము, ధర్మకార్యాచరణ, ఈ శుభ ఫలితాల్ని దేవగురువైనటువంటి బృహస్పతి ఇస్తున్నారు. పట్టిందల్లా బంగారము అనేటటువంటి పదము ఇక్కడ వర్తిస్తుంది మేషరాశి వారికి.
అలాగే మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా విశేషమైనటువంటి యోగ్యమైన కాలంగా చెప్పచ్చు. ఆరోగ్యము, అర్ధలాభము, అలాగే సంతాన ప్రాప్తి, సుఖము, సంతోషము, కార్యసిద్ధి, విజయం. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాహుశ్లోకాన్ని చదువుకున్నట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. రాహువు యొక్క దైవము దుర్గాదేవి కాబట్టి దుర్గా అమ్మవారిని కూడా ఎక్కువగా ఆరాధన చేసుకున్నట్లయితే మేషరాశి వారికి మరింత మేలు చేకూరుతుంది. వృషభ రాశి వారి ఫలితాన్ని చూస్తే ఆదాయము 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఇక్కడ ఆదాయ వ్యయాల్లో వ్యయం అధికంగా ఉంది, అలాగే రాజపూజ్య అవమానాల్లో రాజపూజ్యం ఎక్కువగా ఉంది. అంటే సమాజంలో గౌరవ ప్రతిష్టలు బాగా ఉంటాయి. ఇక్కడ ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ సూచిస్తోంది. అలాగే వృషభ రాశి వారికి కేవలం లాభస్థానంలో ఉన్నటువంటి రాహు మాత్రమే యోగిస్తున్నారు కాబట్టి ఇక్కడ గురుబలం లేదు, శనిబలం లేదు, అలాగే కేతువు యొక్క స్థితి కూడా అనుకూలంగా లేదు. కేవలం రాహు మాత్రమే అనుకూలంగా ఉన్నారు. అనుకూల ఫలితాలు రావాలంటే ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. కారణం ఏంటంటే శని యొక్క బలం తక్కువగా ఉన్నది, అలాగే మానసిక బలం తగ్గకుండా చూసుకోవాలి. విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నం చేసే వారికి కాస్త ఎక్కువగా శ్రమ ఉంటుంది. కారణం ఏంటంటే గురుబలం తక్కువగా ఉన్నది కాబట్టి గురుశ్లోకము అలాగే విష్ణు సహస్రనామం చదువుకున్నట్లయితే వారికి అనుకున్నది సిద్ధిస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా యోగ్యం తక్కువగా ఉన్నది కనుక విష్ణు సహస్రనామాన్ని అధికంగా పారాయణ చేసుకోవాలి. అలాగే గురువు ధ్యాన శ్లోకం కూడా చేసుకోవాలి. శని, గురువు, కేతువు ఈ 3 గ్రహాలు అనుకూలంగా లేరు కాబట్టి ఈ 3 గ్రహాల యొక్క శ్లోకాలు చదువుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఇక్కడ అవమానం ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో. అంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు కాబట్టి మనం తక్కువగా మాట్లాడడం, నవ్వుతూ ముందుకు సాగడం ఇలా చేసినట్లయితే ఎక్కడ ఇబ్బంది ఉండదు. అలాగే మిథున రాశి వారి యొక్క ఫలితాలను కనుక చూసినట్లయితే ఇక్కడ సంవత్సరారంభంలో లాభంలో గురువు యొక్క బలం అనుకూలంగా ఉంది. అంటే చాలా స్వల్పకాలమే యోగిస్తోంది గురుబలము. మే 1వ తారీఖు నుండి ద్వాదశ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా శుభకార్యం చేయాలి, ఏదైనా మంచి పని చేయాలి అని అంటే మే 1 లోపే చేసుకోవడం ఉత్తమం. అలాగే రాహువు యొక్క బలం కూడా అనుకూలంగా ఉంది. ఇక తృతీయంలో కేతువు, 9లో శని, మే తర్వాత ద్వాదశంలో గురువు అనుకూలంగా లేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మే తర్వాత విద్యార్థులు బాగా ఏకాగ్రతతో చదవాలి. వివాహం కాని వారికి వివాహ బలము మే 1 లోపు ఉన్నది. మే తర్వాత వివాహ బలం తగ్గుతోంది కాబట్టి గురు శ్లోకాలు చదువుకోవాలి. క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారి ఆరోగ్యాన్ని పరిశీలన చేసినట్లయితే ఇక్కడ 9వ రాశిలో ఉన్నటువంటి శని అనుకూలంగా లేరు కాబట్టి శని ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. రాహు తప్ప మిగతా 3 గ్రహాలు యోగించట్లేదు కాబట్టి గురు, శని, కేతువుల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కారణం ఏంటంటే ద్వాదశ రాశుల్లో అత్యధికంగా ఆదాయాన్ని పొంది ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. ఇక్కడ కర్కాటక రాశి వారి ఆదాయాన్ని చూసినట్లయితే 14, వ్యయము కేవలం 2, రాజపూజ్యము, అవమానము 6 కాబట్టి విశేషమైనటువంటి శుభ ఫలితాలు కర్కాటక రాశి వారు అందుకోబోతున్నారు. అంటే ఆదాయం అత్యధికంగా ఉంది. ఆర్థిక విషయాల్లో చాలా విశేషమైనటువంటి పురోగతి ఉంటుంది. అలాగే రాజపూజ్యము, అవమానం సరిసమానంగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారి గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే లాభస్థానంలో ఉన్నటువంటి గురుబలము విశేషమైన లాభాన్ని ఇస్తోంది. కీర్తి వృద్ధి బాగా ఉంటుంది, తేజస్సు బాగా పెరుగుతుంది, సర్వత్రా విజయము. అంటే ఏ పని మొదలెట్టండి అందులో విజయము మీకు లభిస్తుంది. అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఉన్నది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది. విదేశీ ప్రయత్నం చేసేవారికి ఆ విదేశీ యోగం ఉన్నది.
అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మే 1వ తారీఖు నుండి చాలా అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం కూడా చాలా బాగా ఉన్నది. 2025 మార్చి వరకు ఈ అష్టమ శని ఉంది కాబట్టి అప్పటి వరకు శని శ్లోకంతో పాటు 9వ రాశిలో ఉన్నటువంటి రాహువు యొక్క ధ్యానాన్ని కూడా చేసినట్లయితే కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి లాభాలు శుభాలు చేకూరుతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయము 2, వ్యయం 14. అంటే ఆదాయం వచ్చేది తక్కువగా ఉంది, ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులకి అడ్డుకట్ట వేయాలి. రాజపూజ్యము అవమానము సరి సమానంగా చాలా స్వల్ప సంఖ్యల్లో ఉన్నాయి, 2, 2. కాబట్టి మనల్ని పొగిడేవారు తక్కువగానే ఉంటారు, అలాగే విమర్శించేవారు కూడా తక్కువగానే ఉంటారు. కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారికి గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే సంవత్సర ప్రారంభంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే గురువు యొక్క ఫలితం బాగా ఉన్నది. ఆ మిగతా మే 1వ తారీఖు నుండి మిగతా సంవత్సరం అంతా అనుకూలంగా లేదు. వ్యాధుల బారిన పడకూడదు, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునేటటువంటి స్థితిని మనం కలిగించుకోవాలి. అంటే ప్రతిరోజు సూర్య నమస్కారాన్ని చేసుకోవడం, ప్రతిరోజు ఉదయాన్నే సూర్య ఆరాధన చేసుకోవడం ద్వారాగా ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహువు కూడా మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. దేహపీడ అంటే అనారోగ్యము, మనోవిచారము, భయము, అధికారుల వల్ల భయము, ఈ విధమైనటువంటి ఫలితాలు అష్టమంలో ఉన్నటువంటి రాహు ఇస్తున్నారు. అలాగే దశమంలో ఉన్నటువంటి గురువు అంటే మే 1వ తారీఖు నుండి ఆయన కూడా ధన నష్టాన్ని, అనవసరంగా తిరగడాన్ని, వృధా సంచారము, భయము, బంధుదూషణ, ఇటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని సింహరాశి వారు వారి కార్యాల్లో ముందుకు సాగినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వివాహం కాని వారికి మే 1 వరకు గురుబలం అనుకూలంగా ఉంది. మే 1 నుండి తక్కువగా ఉన్నది కాబట్టి మే 1 నుండి చేసేటటువంటి వివాహ ప్రయత్నాల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి. నిరుత్సాహం ఎక్కడ రాకూడదు. అలాగే ఈ సంవత్సరం అంతా సింహరాశి వారు గురుధ్యానము, శనిధ్యానము, రాహువు, కేతువు 4 గ్రహాలు మనకి యోగించట్లేదు. కాబట్టి ఈ 4 గ్రహాలని ఎక్కువగా ఆరాధన చేసుకోవడం ద్వారాగా సింహరాశి వారికి అనుకూలత చేకూరుతుంది. క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఇక్కడ ఆదాయము, వ్యయము, రాజపూజ్యం కూడా ఒకే సంఖ్య ఉన్నది, అది 5. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కాబట్టి ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. వచ్చింది దాచుకోవడం ద్వారాగా భవిష్యత్తు ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే రాజపూజ్యం బాగా ఉన్నది కాబట్టి సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు అనుకూలంగా ఉంటాయి. ఇక గ్రహ సంపత్తిని కనుక చూసినట్లయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుబలము మే 1వ తారీఖు నుండి అనుకూలంగా ఉంది. మొత్తం మీద 50% అదృష్ట యోగాలు కన్యారాశి వారికి పట్టబోతోంది. కన్యారాశి వారి ఆరోగ్యాన్ని చూసినట్లయితే విశేషమైనటువంటి మంచి ఆరోగ్యం ఉన్నది. అలాగే చదువులో కూడా ఏకాగ్రతతో బాగా చదువుతారు విద్యార్థులు, వారికి కూడా మంచి ఉత్తీర్ణతతో ముందుకు వెళ్తారు. అలాగే 6వ రాశిలో ఉన్నటువంటి శని ధనధాన్య వృద్ధినిస్తున్నారు, బంధుమిత్రులతో అనుకూలతనిస్తున్నారు, స్త్రీ సౌఖ్యము, గృహ నిర్మాణము. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహువు, అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, ఈ 2 ఛాయాగ్రహాలు అనుకూలంగా లేవు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కన్యారాశి వారు రాహుకేతువుల యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం ద్వారాగా అనుకూలత సిద్ధిస్తుంది. క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయ వ్యయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. మనకు ఏదైతే కావాలో అవి తక్కువగా ఉన్నాయి, మనకి ఏవైతే వద్దనుకుంటామో అవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తోంది. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారు అనవసర ఖర్చులు చేయకుండా ఉండాలి. అలాగే అవమానం ఎక్కువగా ఉంది, 5 ఉంది, రాజపూజ్యమేమో 1 ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్కడా వివాదాల్లోకి తలదూర్చకుండా
చాలా మాట విలువని కాపాడుకుంటూ సమాజంలో ఒక హుందాతనాన్ని మీరు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే అష్టమంలో ఉన్నటువంటి గురువు మే 1వ తారీఖు నుండి అనుకూలంగా లేరు. ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టాలి అంటే మే 1 లోపే మొదలు పెట్టండి. తులారాశి వారు తప్పనిసరిగా గురు శ్లోకాన్ని చదువుకోవాలి. అలాగే పంచమంలో ఉన్నటువంటి శని భగవానుడు కూడా అనుకూలంగా లేరు కాబట్టి శని శ్లోకాన్ని కూడా చదువుకోవాలి. అలాగే 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా అనుకూలంగా లేరు. దారిద్ర్యము, ధన నష్టము, నేత్రరోగము, శత్రుభయము, కార్యహాని, ఇలా అనేక రకాల వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. మనకి ఒకే గ్రహం అనుకూలంగా ఉంది. ఏంటి? 6వ రాశిలో ఉన్నటువంటి రాహువు. ఆయన ధైర్యబుద్ధినిస్తున్నారు, వీర్యవృద్ధినిస్తున్నారు, అంటే వీరుడికి ఉండేటటువంటి శక్తినిస్తున్నారు. ఇలాంటి అనుకూల ఫలితాలని రాహు ఇస్తున్నారు కాబట్టి ఎక్కడ అధైర్యపడాల్సిన పని లేదు. తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు కలగడానికి గురు, శని అలాగే కేతు శ్లోకాలు కనుక చదువుకున్నట్లయితే విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 ఉంది. ఖర్చులు ఎక్కువగా కాకుండా చూసుకోవాలి. అవమానం 5, రాజపూజ్యం 4. అంటే 5గురు మనల్ని వ్యతిరేకిస్తే 4 మాత్రం మనకి అనుకూలంగా ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇక వృశ్చిక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురుబలం అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి కేతుబలం యోగాన్ని ఇస్తోంది. అంటే మొత్తం మీద 50% శుభ ఫలితాలు ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. గత కొంతకాలంగా అర్ధాష్టమ శని దోషాన్ని ఇస్తున్నారు శని భగవానుడు. కాబట్టి ఆ శని యొక్క బలం బాలేదు. అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహువు యొక్క స్థితి కూడా అనుకూలంగా లేదు. కాబట్టి శని రాహుల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఈ వృశ్చిక రాశి వారికి 50% శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. చతుర్థంలో ఉన్నటువంటి శని అనుకూలంగా లేరు కాబట్టి ఈశ్వరారాధన చేసుకోవడం, శని శ్లోకాన్ని చదువుకోవడం, అలాగే పంచమంలో ఉన్నటువంటి రాహుకి దుర్గాధ్యానము, రాహు శ్లోకాన్ని కనుక చదువుకున్నట్లయితే ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఇక్కడ ఆదాయం ఎక్కువగా ఉంది, రాజపూజ్యం ఎక్కువగా ఉంది. ఇంకే సంవత్సరం అంతా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుసు రాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి బలము మే 1వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ తరువాత 6వ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి స్థితి మిశ్రమ ఫలితాలని అక్కడ ఆయన ఇస్తున్నారు. అలాగే తృతీయంలో ఉన్నటువంటి శని భగవానుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే చతుర్థంలో ఉన్నటువంటి రాహువు అనుకూలించట్లేదు. అలాగే దశమంలో ఉన్నటువంటి కేతువు కూడా యోగాన్ని ఇస్తున్నారు. విద్యార్థులు బాగా ఏకాగ్రతగా చదవాలి. అంటే వచ్చేటటువంటి అకాడమిక్ ఇయర్ బాగా కఠినంగా ఉంటుంది. బాగా ఏకాగ్రతతో చదివితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే వివాహం కాని వారికి ఇక్కడ గురుబలం తక్కువగా ఉన్న కారణం చేత వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా అధికం అవుతాయి. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి 50% పైగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంవత్సరం అంతా రాహు శ్లోకాన్ని చదువుకోవాలి. అలాగే దుర్గారాధన చేసుకోవాలి. మే తరువాత గురుబలం తక్కువగా ఉన్న కారణం చేత ఈశ్వరారాధనతో పాటు గురు ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది. క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి విశేషమైనటువంటి ఆదాయం ఉన్నది. 14 ఆదాయము, కానీ వ్యయం కూడా 14. అంటే ఎంతైతే వస్తుందో అంతే మొత్తంలో వెళ్ళిపోతుంది అని సూచిస్తోంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వచ్చింది ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో మనం జాగ్రత్త చేసుకోవాలి. రాజపూజ్యం 3, అవమానం 1. కాబట్టి అది అనుకూలంగానే ఉంది. కాబట్టి ఇబ్బంది లేదు. పంచమంలో ఉన్నటువంటి గురుబలము మే 1వ తారీఖు నుండి మకర రాశి వారిని చాలా బాగా కాపాడుతోంది. ధనలాభము, ఐశ్వర్యము, కర్మసిద్ధి, కుటుంబ సౌఖ్యము, చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. అంటే గత 2 సంవత్సరాలుగా లేనటువంటి గురుబలము మకర రాశి వారికి ఈ సంవత్సరం పడుతోంది. అదృష్టము, దైవబలము ఇవన్నీ ఉంటాయి గురుబలం ఉన్నప్పుడు. రాహువు విశేషమైన సౌభాగ్యాన్ని ఇస్తున్నారు, ధనలాభాన్ని ఇస్తున్నారు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి సర్వత్రా అనుకూల ఫలితాలే ఉన్నాయి. ఇక్కడ ఏలినాటి శని పూర్తి వస్తుంది మకర రాశి వారికి. అంటే చివరి కాలంలో ఉన్నారు. అంటే లాస్ట్
స్థితి అంటే 2025 మార్చిలో ఈ ఏలినాటి శని పూర్తయిపోతుంది. కేతువు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మకర రాశి వారు కేతు శ్లోకాన్ని చదువుకున్నట్లయితే, అలాగే గణపతిని ఆరాధన చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు, అలాగే విఘ్నాలు లేకుండా, ఆటంకాలు లేకుండా వారి వారి కార్యాల్లో ముందుకు సాగుతారు. క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి విశేషమైనటువంటి ఆదాయ వ్యయాలున్నాయి. 14 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్యం 6, అవమానం 1. ఇక్కడ ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలతో చూసినట్లయితే కుంభరాశి వారికి విశేషమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే గ్రహబలం తక్కువగా ఉంది. చతుర్థంలో అర్ధాష్టమ బృహస్పతి కూడా యోగాన్ని ఇవ్వరు. బుద్ధి చాంచల్యాన్ని ఇస్తారు, అలసటనిస్తారు, ధన వ్యయాన్ని ఇస్తారు, యాచనము, విదేశీయానము, కలహము మొదలైన ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే జన్మరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు అంత అనుకూలంగా లేరు, చంచల బుద్ధినిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందులో ఏలినాటి శని అంటే మన ప్రమేయం లేకుండానే మనకి అనారోగ్య ఫలితాలు వస్తాయి. ఆ అనారోగ్యాన్ని అనుభవిస్తూ ఉంటాం. మన ప్రమేయం లేకుండానే మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దాన్నే ఏలినాటి శని దోషము అని అంటాం. ఎక్కువగా వాక్ పౌరుషాన్ని ఇస్తారు. అంటే ఏదో మాట్లాడాలని మాట్లాడకుండా అక్కడ అవసరమైనంత వరకే మాట్లాడుతూ ముందుకు సాగినట్లయితే ఈ రాహువు యొక్క వ్యతిరేక స్థితిని కూడా మనం అధిగమించవచ్చు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, ఏకాగ్రతగా చదువుకోవాలి విద్యార్థులు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు బాగా శ్రమతో కూడి ముందుకు వెళ్ళాలి. అంటే శ్రమ ఎక్కువగా ఉంటుంది, నిరుత్సాహం చెందవద్దు. విదేశీ ప్రయత్నాలు చేసేవారు కూడా బాగా కస్టమైజ్డ్గా చేసుకోవాలి. అంటే ఏ పని తర్వాత ఏం చేయాలి అనేది ముందుగానే ఒక ప్రణాళికని రాసుకొని ముందుకు వెళ్ళినట్లయితే కుంభరాశి వారికి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. మరి దైవబలం ఇక్కడ గ్రహ రూపంలో తక్కువగా ఉన్న కారణం చేత కుంభరాశి వారు తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. ఆయన్ని ఎక్కువగా ఆరాధన చేసినట్లయితే కుంభరాశి వారికి మేలైన శుభ ఫలితాలు, అదృష్టము, సౌభాగ్యము అన్నీ శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆదాయము 11 ఉంది, వ్యయం తక్కువగా ఉంది 5, రాజపూజ్యము 2, అవమానం 4. అంటే ఇక్కడ ఆదాయం చాలా ఎక్కువగా ఉన్న కారణం చేత ధనలాభాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా అవమానం ఎక్కువగా ఉంది, విమర్శించేవారు ఎక్కువగా ఉంటారు సమాజంలో. దాన్ని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇక్కడ మీనరాశి వారి గ్రహబలాన్ని కనుక చూసినట్లయితే మే 1వ తారీఖు వరకు గురుబలం మాత్రమే అనుకూలంగా ఉంది. ఇక మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు. మే 1 లోపు చేసేటటువంటి పనులు విశేషమైన అదృష్టాన్ని ఇస్తున్నాయి. అలాగే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని అనుకూలంగా లేరు. సరైన సమయంలో భోజనం సౌఖ్యం ఉండదు. ద్వాదశ స్థానంలో శని ఉన్నప్పుడు దరిద్రం ఉంటుంది. అలాగే కలహము, అదేవిధంగా మనస్తాపము, అపకీర్తి మొదలైన అశుభ ఫలితాలు ఏలినాటి శనిలో ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు వస్తాయి. కాబట్టి వీటిని అధిగమించాలంటే శని శ్లోకాన్ని చదువుకోవాలి. ఆదాయ వ్యయాల్లో ఆదాయం అధికంగా ఉంది, ఇబ్బంది లేదు. వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్ ఆర్థిక ప్రణాళికల్ని రచిస్తూ ముందుకు సాగినట్లయితే మీనరాశి వారికి క్రోధినామ సంవత్సరము బంగారు సంవత్సరంగా ఉండబోతోంది. ఈ మీనరాశి వారు ఏ ఆరాధన చేయాలి అన్న విషయాన్ని చూసినట్లయితే మే తర్వాత గ్రహబలం తక్కువగా ఉన్న కారణం చేత విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే రాహుకేతువుల యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి శని బాలేదు కాబట్టి ఇక్కడ శని శ్లోకాన్ని కూడా చదువుకోవాలి. ఇప్పటి వరకు మనము క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశులకి ఏ విధంగా ఉండబోతోంది అన్న విషయాన్ని చూసాం. ఇక్కడ నామ ఔచిత్యాన్ని కనుక చూసినట్లయితే క్రోధి కోపాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సామూహికంగా అంటే మనము వ్యక్తిగతంగా చేసుకునేటటువంటి పనులు కొన్ని ఉంటాయి. అంటే నాకు ఉద్యోగం రావాలి, నాకు అనుకూలంగా ఉండాలి, వ్యాపారంలో వృద్ధి చెందాలి అని చేసేటటువంటి దైవధ్యానం ఒక రకంగా ఉంటుంది. సామూహికంగా అందరికీ బాగుండాలి అని చేసేటటువంటి దైవధ్యానం ఒక రకంగా ఉంటుంది. కాబట్టి క్రోధము అంటే అందరికీ
అనుకూలంగా లేదు కాబట్టి, కోపాన్ని కలిగించేటటువంటి విషయాన్ని ఇక్కడ సూచిస్తోంది కాబట్టి ప్రతి ఒక్కరూ సామూహికంగా ఓం జితక్రోధాయ నమః అనే నామాన్ని ప్రతి ఒక్కరూ జపించినట్లయితే వారి వారి కార్యాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. అలాగే సామూహికంగా సమాజంలో ఉన్నత స్థితిని సాధిస్తారు.